ఓం నమో వెంకటేశాయ. హతీరామ్జీ మహారాజ్ గురించి తెలుసుకుందాం. తిరుమల కొండపైన ఆకాశగంగకు వెళ్ళే మార్గమధ్యంలో రోడ్డుకు ఎడమవైపుగా మనకు కనిపిస్తుంది శ్రీ హతీరామ్జీ మహారాజ్ వారి సమాధి. కానీ తిరుమల వాసుని చరిత్ర గ్రంథాల్లో ఎక్కడా హతీరామ్జీ వారి జీవిత చరిత్ర వివరాలు లభించలేదు. అక్కడి హతీరామ్జీ మఠంలో శిష్యులతో విచారించగా వారి వద్ద వారి శిష్యులు రాసుకున్న వ్రాతప్రతిలో నిత్యపారాయణ గ్రంథం ఒకటి హతీరామ్జీ కా ఇతిహాస్ అన్న పేరుతో ఒక అముద్రిత గ్రంథం చూపించారు. కానీ అది అచ్చుపడలేదు. ఏనాడో 1894 ప్రాంతంలో అచ్చు కాబడిన ఒక తెలుగు గ్రంథం, హిందీ గ్రంథం మాత్రమే శ్రీ హతీరామ్జీ వారి జీవిత చరిత్రను మనకు సంపూర్ణంగా అందిస్తాయి. కానీ తిరుమల కొండపైన శ్రీనివాస ప్రభువును దర్శనం చేసుకోవడానికి మనం మహాద్వార గోపురం ఎదుటగా నిలిచినప్పుడు గోపుర ద్వారం ముందు రోడ్డుకు ఆగ్నేయంగా ఉన్నది హతీరామ్జీ మఠం. సాంప్రదాయ శిష్యులు ఇప్పటికీ ఈ హతీరామ్జీ మఠ పీఠానికి అధిపతులుగా ఉన్నారు. వారి వద్ద కూడా సప్రమాణమైన హతీరామ్జీ చరిత్ర ఏమీ లభించలేదు. కానీ హతీరామ్జీ జపం చేసుకునే ధుని, వారు నిత్యం సాధువులకు ఉచిత భోజనం పెట్టే భాండారం, ఈనాటికి సాధువులకు ఉచితంగా రొట్టె, కూర, దాల్తో పాటు లఘు భోజనం లభిస్తూనే ఉన్నది. తెల్లవారుజామునే హతీరామ్జీ మఠస్థులకు వేరుగా శ్రీవారికి ప్రత్యేక దర్శనం, శ్రీనివాస ప్రభువుకు నైవేద్యం, వారి దర్శనం లభిస్తూనే ఉన్నది. అప్పుడు శ్రీవారికి హతీరామ్జీ బాబాజీ వెన్న ముద్దలో పచ్చ కర్పూరం, ఏలకులు కలిపిన చీనా పంచదార, తేనె ముద్దగా చేసి నవనీతంగా నైవేద్యం పెట్టే వాడుక ఈనాటికి ఆచారంగానే అలాగే ఉంది. బాలకృష్ణునికి వాళ్ళ అమ్మ వెన్న ముద్దలో తేనె పంచదార వేసిన పచ్చకర్పూరం, ఏలుకల పొడితో అద్దిన ప్రసాదమే ఈ నవనీత ప్రసాదం. దీనిని హతీరామ్జీ ప్రసాదం అని అంటుంటారు. ప్రతిరోజు శ్రీనివాస ప్రభు నోటి వద్ద నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తాను మఠానికి తెచ్చుకునేవాడు. అదే ఆచారం ఇప్పటికీ